తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ అధ్యక్షులం. ఈ రోజు రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు జలమండలిలో పనిచేస్తున్న మా 670 మంది బిల్ కలెక్టర్ల మీటర్ రీడర్స్ యొక్క జీవితాలను రోడ్డు మీద పడేసి స్థాయికి తీసుకొచ్చా ఉన్నారు. ఒక పక్కన ప్రజాప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించి IFMS లో ఉద్యోగాలు కోటలు చేర్చించాలని చెప్పి ఒక పక్కన ప్రభుత్వం చెప్తుంటే, ఒక పక్కన అధికారులు మీరు అసలు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులే కాదని చెప్పి ఇవాళ మా బతుకులు రోడ్డు ఏర్పడతా ఉన్నది. గత సంవత్సరం 2022 నుంచి మేము జీవో నెంబర్ 60 ప్రకారం ఫిక్స్డ్ వేతనం కింద 15,600 రూపాయలు తీసుకుంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు చలామణి అవుతుంటే, ఈ గత వారం రోజులు ఎప్పుడైతే మేము సార్ మమ్మల్ని కూడా IFMS పోర్టల్ ఎక్కించండి, ఈ ప్రజాప్రభుత్వం తీసుకొచ్చే పోర్టల్ అని చెప్తుంటే, ఈ టెండర్ ని రాత్రి టెండర్లు మార్చి కొత్త టెండర్ విధానం తీసుకొచ్చి కొన్ని వేల కోట్ల రూపాయలకు వీళ్ళు పరిగెత్తుతా ఉన్నారు. ఎట్లా అంటే, మాకు ఒకప్పుడు ఫిక్స్డ్ వేతనం ఉండేది 15,600 రూపాయలు జీవో నెంబర్ ప్రకారం EPF అనేది. ఈ వారం క్రితం రిలీజ్ చేసిన టెండర్ లో ఇలాంటి విధానాన్ని తీసుకొచ్చి బిల్లుకు 11 రూపాయలు 6 రూపాయలు అని చెప్పి కొత్త విధానం తీసుకొచ్చారు. ఈ రోజు ఇక్కడ అక్రమాలు ఎంత విధంగా జరుగుతున్నాయి అంటే, 16 లక్షల కలెక్షన్లు ఉన్నాయి ఈ రోజు మనకు హైదరాబాద్ లో. అందులో ఫీట్ మన వాటర్ ఫ్రీ స్కీమ్ కింద 6 లక్షల రూపాయలు పోతే 10 లక్షల రూపాయల కనెక్షన్ ఉన్నాయి. 10 లక్షల కనెక్షన్ కి ఇప్పుడు తీసుకొచ్చిన టెండర్ ప్రకారం ఏజెన్సీకి 16 రూపాయలు ఇచ్చినా కూడా 1,92,00,000 రూపాయల అక్షరాల ఏజెన్సీలకు కట్టబెట్టాలని చూస్తా ఉన్నారు ఇప్పుడు ఈ రోజు. మరి 1,92,00,000 రూపాయలు ఏజెన్సీలకు ఇస్తారా? మేము 15,600 రూపాయలు తీసుకుంటే కూడా మా జీతాలకు 1 కోటి రూపాయలు కాలేదు. అంటే ఎంత స్కామ్ జరుగుతుంది చూడండి. ఏజెన్సీలతో అధికారులు కుమ్మెక్కయ్యి ఇలాంటి అధిక ప్రభుత్వాన్ని మోసం చేస్తా ఉన్నారు. ఇటు అలా ఉద్యోగస్తుల్ని రోడ్డున భద్రతం చేస్తా ఉన్నారు. మేమేం అడగట్లేదే, మేమేమన్నా రెగ్యులర్ చేయమడిగినామా, మేమేమన్నా జీతాలు పెంచమడిగినామా? ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన IFMS పోర్టల్లో మాకు ఒక ఉద్యోగ భద్రత కల్పించండి, మమ్మల్ని వెంటనే IFMS లోకి ఇచ్చి మా రోడ్లు పడేద్దని మేమంటుంటే, మీరు టెండర్లు రాత్రి టెండర్ల మీద మేము అడిగినందుకు టెండర్లు మార్చి ఇలా 1,92,000 కోట్ల రూపాయల పైచీలకు ఇలా ఏజెన్సీలకు మీరు చేతులు కలుపుతా ఉన్నారు. కాబట్టి ఈ అక్రమాలను వెంటనే కూడా ప్రభుత్వం స్పందించి సీఎం గారు ఈ విషయాన్ని దృష్టి మీద పెట్టి జరుగుతున్న అక్రమాన్ని చూపించి ఈ టెండర్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి మాకు జీవో నెంబర్ 60 ప్రకారం 15,600 ఇచ్చు మా అందరూ కూడా IFMS పోర్టల్ ఎక్కించి మా బతుకులు మార్చేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పి మేము మరొకసారి చేస్తా ఉన్నాం. అంతే విధంగా ఒక విచిత్రం ఏంటంటే, ఇక్కడ అసలు మేము అడుగుతా ఉంటే మీకు శాంక్షన్ లేదంటా ఉన్నారు ఇక్కడ MD గారు. అరే 15 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉంటే శాంక్షన్ లేకుండా మరి మీరు ఎట్లా చేయించుకోరు? మమ్మల్ని దోపిడీ అంటే మమ్మల్ని రక్తము ఒక జలగంగానికి రక్తం మిల్చినట్టు మా శ్రమ దోపిడీ గురి చేశారు ఇన్ని సంవత్సరాల. మీరు అర్థమైంది ఏం చేస్తున్నారండి? మీరు ఇక్కడ జీవోలు ఇచ్చుకుంటా మమ్మల్ని రోడ్డు మడిస్తున్నారా? ఈ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఇదేనా మనం జరుగుతున్నది? ఇదేనా మాకు జరుగుతున్న న్యాయము అని అడుగుతా ఉన్నాం. ఈ ప్రజాప్రభుత్వాన్ని ఒక్కసారి సీఎం గారు ఈ విషయం మీద దృష్టి పెట్టి ఇక్కడ జరుగుతున్న అక్రమాలు ఏజెన్సీల మీద ఇక్కడ జరుగుతున్న అధికారం చేసి మాకు తక్షణమే కూడా శాంక్షన్ పోస్ట్ ఇస్తూ మాకు భద్రత కల్పించాలని చెప్పి మరొకసారి ఈ వేదిక ద్వారా మేము శాంతితో ధర్నా చేయడానికి మాత్రమే వచ్చినాం. ఈ టెండర్ రద్దు చేసి కనుక మీకు మాకు న్యాయం జరగకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమాలకనే మరోసారి మేము లీడర్లందరం కలిసి మరో తెలంగాణ ఉద్యమాన్ని కూడా ముందుకెళ్తామని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం ప్రభుత్వానికి. 6 తారీఖు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు ఎన్నో రకాలుగా 100 మందికి 200 మందికి రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ రెస్పాన్స్ లేదు. అరే ఏందని చెప్పేశారంటే కొత్త టెండర్ రిలీజ్ చేశారు. చిన్నారెడ్డి సార్ గారు ప్రజా దర్బార్కి వెళ్తే సార్ కూడా చెప్పాడు వీళ్ళని వెంటనే IFMS పోర్టల్ ఎంటర్ చేయాలని చెప్పడం జరిగింది. కోదండరామ్ సార్ గారు కూడా వచ్చి 2 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాడు. అయినా కూడా స్పందించకుండా గత నెల 3వ తారీఖు నాడు ఎటువంటి భద్రత లేని జీవోని తీసుకొచ్చి మా యొక్క మెడ కట్టిండు. ఈరోజు దానివల్ల ఏంటంటే మా యొక్క కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఈ టెండర్ను రద్దు చేసి మా ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ జీవో 60 ప్రకారంగా మాకు వేతనం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. శాంక్షన్ పోస్టులు లేవంటున్నారు. ఈరోజు అడిగితే ఆ శాంక్షన్ పోస్టులు అప్లికేషన్ పెట్టి శాంక్షన్ పోస్ట్ వచ్చేదాకా టెండర్ ఆపాలి కదా. ఆ టెండర్ ఆపకుండా ఎమ్మడే టెండర్ రిలీజ్ చేయడం ఏంది? శాంక్షన్ పోస్టులకు రాస్తారని చెప్పి అన్నారు కోదండరామ్ సార్ గారికి. లాస్ట్కి వస్తే ఏం చేశాడు, వీళ్ళు అవుట్సోర్సింగ్ కింద రారని చెప్పి పంపించారు. శాంక్షన్ పోస్టులు ఎలా వస్తాయి? మీరు వెంటనే ఏంటంటే శాంక్షన్ పోస్టులు కావాలని చెప్పేసి ఆ లోపల శాంక్షన్ పోస్ట్ వచ్చేదాకా టెండర్ ఆపి మాకు ఇదే ఏదైతే ఇప్పుడు కంటిన్యూషన్ జీవో 60 ప్రకారం వేతనం ఇస్తున్నారో అలాగనే కంటిన్యూ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మా యొక్క 673 మంది మీటర్ రీడర్ల బతుకులను నాశనం చేయకండి, ఆకలి చౌలను చూడకండి అని చెప్పేసి కోరుతున్నాము. ఇది ఒక రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలంటే చిన్న విషయం ఇది. ఎందుకంటే ఇంతమంది జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయంటే రేవంత్ అన్నకు తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని నిరాకరించడు. ఎందుకంటే మా యొక్క అర్థం చేసుకుంటాడు మా బాధలు అవుట్సోర్సింగ్ వ్యవస్థ గురించి. నెలకు సుమారు 1,02 కోటి ఉంటే రాష్ట్రంలో మన IFMS పోర్టల్లో 4,92,000 మంది పైచిలకి రాష్ట్రంలో పనిచేస్తారని చెప్పి మన ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా రిలీజ్ చేసింది. అంటే ఒక్క జలమండలిలో ఏజెన్సీల అధికారులు ఇన్ని కోట్లు ఉంటే మరి రాష్ట్రంలో 4.5 లక్షల మంది పైచిలకు ఉద్యోగస్తులను ఎన్ని వేల కోట్ల రూపాయల ఏజెన్సీల చేతిలో పోతుందో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇలా కష్టపడేది మేము రాష్ట్రంలో
ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం లేకపోతే ఇవాళ మన మీటర్ జలమండలం మీటర్ లీటర్ పోతే ఇవాళ రాత్రి బిల్లులు ఆగిపోతాయి. మరి ఎట్లా నడుస్తుందండి బోర్డు? ఇలా కొన్ని వందల కోట్ల రూపాయలు బిల్లుల ద్వారా వస్తా ఉన్నాయి. మరి రాష్ట్రంలో అందరూ చెప్తే ఏజెన్సీలను కూడా అందుకే అంటున్నాం, ఈ వేల కోట్ల రూపాయల క్రమాలకు టెండర్లు వేస్తున్నటువంటి ఏజెన్సీలను అధికారులను అందరినీ కూడా ఇది రద్దు చేసి ప్రభుత్వమే ఒక భద్రత ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరొకసారి జలమండలిలో 673 మంది జీవితాలు రోడ్డు మీద పడేలాగా ఉన్నాయి. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి జియో 60 ప్రకారంగా మేము చేస్తున్నాము. రెవెన్యూ తెచ్చేది మేము బోర్డుకి. కానీ ఈ రోజు ఏంటంటే ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఎంట్రీ చేయమని చెప్పేసి మేము అడుగుతూనే దాన్ని ఏంటంటే జియో మార్చిర్రు. అదే ఒకవేళ నిజంగానే మేము సైలెంట్ ఉంటే ఈ పోర్టల్ అనేది రాకపోయి ఉంటే ఇదే జియో ప్రకారం కంటిన్యూషన్ చేసేది కదా. మేము అడగడమే తప్ప అరే మా అందరి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 5 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు లెక్కలు ఇస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి లెక్కలు ఇస్తున్నారు. మేము కూడా అందులో లెక్కలు ఉండాలి కదా, ఎందుకంటే మేము కూడా అవుట్సోర్సింగ్ విధానంగా పనిచేస్తున్నాం కదా అని చెప్పేసి అడిగితే ఇదేదో బయటపడుతుందని చెప్పేసి లెక్కలు బయటపడతాయని చెప్పేసి ఎంబడే రాత్రి జియో మార్చి ఎటువంటి పద్ధతి లేని అలా జీతం కూడా ఎంత అని చెప్పే లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు 11 రూపాయలు 15 రూపాయలు అంటున్నారు. అలా మాకు ఇచ్చేది 5 రూపాయలు 6 రూపాయలు ఇస్తే 1000 బిల్లులు ఉంటాయి. ఒక్కొక్కరికి 1000 బిల్లులు అంటే 5 రూపాయలు అంటే ఎంత అవుతుంది? 5000 రూపాయలు జీతం వస్తుంది. అదే ఇప్పుడు ఫ్రీ వాటర్ స్కీమ్ రేవంత్ అన్న ఏదైతే ఇంతకుముందు తీసుకొచ్చిన ఫ్రీ వాటర్ స్కీమ్ దాని వల్ల 100-200 రిసిప్ట్లు మాత్రమే అవుతాయి. దాన్ని ఏం చేసిర్రు, ఇంకా మమ్మల్ని ఆన్లైన్ లో కట్టిపియండి అని చెప్పేసి మాకు అలవాటు చేపించి ఈ రోజు 100 రిసిప్ట్లు వస్తే 100కు ఎంత 800 రూపాయలు అంటున్నారు. 100 × 8 ఎంత 800 రూపాయలు. 5000 ప్లస్ 800 ఎంత 5800 రూపాయలు జీతం వస్తే దానికి ఏంది ఇంకా పెనాల్టీలను పెట్టిర్రు. ఆ పెనాల్టీలకు 10 రూపాయలు అంట. మాకు ఇచ్చేది 5 రూపాయలు అయితే పెనాల్టీలు 10 రూపాయలు రిటర్న్. ఆ రిటర్న్ గా మేము గవర్నమెంట్ కే ఉల్టా కట్టియాలి. మేము అసలు మేము ఎందుకు ఇంకా ఉండి ఇక్కడ తీసేస్తే మొత్తానికి వ్యవస్థను తీసేయి, లేదంటే అందరి జీవితాలు 673 మంది జీవితాలను బాగుపడే విధంగా ఏదైతే జియో 60 ఉన్నదో ఆ జియో 60 ప్రకారమే ఇంతకుముందుకు ఏదైతే రీసెంట్ గా కంటిన్యూ అవుతుందో అదే వేతనం ప్రకారం జియో 60 ప్రకారమే అవుట్ సోర్సింగ్ కింద శాంక్షన్ పోస్టులు తెచ్చుకోండి. ఏమన్నారంటే రేవంత్ రెడ్డి మన కోదండం సార్ గారు వచ్చారు ఎండి దగ్గరికి. వస్తే ఏమన్నాడు, సార్ శాంక్షన్ పోస్టులు లేవు సార్, నేను శాంక్షన్ పోస్ట్ లెటర్ రాస్తున్నా అన్నాడు. రాసినప్పుడు మరి శాంక్షన్ పోస్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి కదా. శాంక్షన్ పోస్ట్ వచ్చేదాకా ఏమంటారు వాళ్ళు సిఎస్ వాళ్ళు ఏమంటారు అనేది మీకు సమాధానం తెలిసిన తర్వాత టెండర్ వేసుకోండి వద్దంటే. కానీ మీకు అక్కడ లెటర్ పంపించలేదు. అంతకన్నా ముందుగా లెటర్ పంపించినప్పుడు మన 18 తారీఖున లెటర్ పంపించిండు పర్మిషన్ గురించి. టెండర్ వేసిందేమో 3 తారీఖు. అంటే వీళ్ళకి ఏంది, ఇప్పుడు ఈ ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ఎక్కిస్తే లెక్కలన్నీ బయట పడతాయని చెప్పేసి దాని గురించి మభ్యపెట్టడానికి రాత్రి జీవో మారిస్తే ఏమవుతుంది? అధికారులు అడుగుతారు, మీ దగ్గర కింద మంది పని చేస్తారు, మరి వీళ్ళు ఎక్కేందుకు వెళ్ళలేదంటే వీళ్ళు డైలీ వైజ్ కిందకి వస్తారు సార్ అని చెప్పి తప్పించుకోవడానికి మాత్రమే ఇప్పుడు టెండర్ ముందర తీసుకొని వచ్చారు. మేము ఒక్కడే చెప్తున్నాము, ఎవరి మీద నా మీద కోపం ఉంటే ఎండి గారికి కావచ్చు, ఇంకెవరికైనా అధికారులకు కావచ్చు, నా మీద కోపం ఉంటే నన్ను తీసేయండి పర్లేదు. కానీ 673 మంది జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళందరినీ ఊహించుకొని మనసులో పెట్టుకొని వాళ్ళందరూ టెండర్ వల్ల జీవితం కోల్పోతాము, జీతం అనేది రాదు. ఏం నష్టం అంటే ఉద్యోగ భద్రత ఉండదు అన్న. ఉద్యోగ భద్రత ప్రతి లేబర్ కింద అవుతాం మేము. ఇప్పుడు లేబర్ డైలీ వైజ్ కిందికి కన్వర్ట్ చేస్తారు మమ్మల్ని. డైలీ వైజ్ కిందికి కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది అంటే రేపు పొద్దున ఏదైతే ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఏదైనా మంచి అవకాశం తీసుకుందనుకో, మేము అవుట్ సోర్సింగ్ కింద రాదు. 4674 మంది ఇప్పుడు పనిచేస్తారు. ఇలా వాళ్ళందరికి ఇచ్చి మా ఒక్కరికే ఉద్యోగ భద్రత లేదంటే ఎట్లా? 673 మందికే మీకు ఇబ్బంది అవుతుందా? ఇప్పుడు ఏదైతే నిన్నటి దాకా రీసెంట్ కంటిన్యూ అయ్యిందో అదే విధంగా ఫిక్స్డ్ వేతనం కింద జియో 60 ప్రకారమే మాకు వేతనాలు ఇవ్వాలి. ఏదైతే ఇప్పుడు టెండర్ ఉందో టెండర్ రద్దు చేయాలని చెప్పేసి ముఖ్యంగా కోరుకుంటున్నాము. ఏదైనా కోపం ఉంటే ఈ మీద కొట్టండి, ఇక్కడ కడుపు మీద కొట్టకండి అని చెప్పి అయితే చెప్తున్నాం. మేమైతే ఈ సింగిల్ ఏజెన్సీ అన్న ఇంకొకటి ఏంటంటే లైన్ మెన్లు 1800 మంది ఉన్నారు. ఆ 1800 మందికి ఒకటే ఏజెన్సీ, కానీ లైన్ మెన్లు 1800 మందికి ఒకటే ఏజెన్సీ. కానీ ఈడేందంటే దుస్థితి ఏంటంటే 673 మంది ఉన్నాము బిల్ కలెక్టర్లు. వాళ్ళకి ఎంత 10 మంది ఏజెన్సీలు, సబ్ కాంట్రాక్ట్ లెక్క 13 మంది, మొత్తం 23 మంది ఏజెన్సీలు ఉన్నారు. ఎందుకున్నారు? వీళ్ళ లాభం ఉంది కాబట్టి వీళ్ళు మా మీద మా యొక్క రక్తాన్ని తాగుతున్నారు. వీళ్ళు వెంటనే జియో 60 ప్రకారం తీసుకొని శాంక్షన్ పోస్టులు తెచ్చుకొని సింగిల్ ఏజెన్సీ విధానంగా మాకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఈ ప్రజాప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఈ యొక్క జీవోని వెనక తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్షకైనా రెడీ. ఎందుకంటే మేము అన్యాయం అడుగుతలేము, ఎవరు సొమ్ము మాకు పెట్టమంటలేము. కావాల్సింది ఏంటంటే మా బోర్డు నడవాలన్నా మేము ముందటుంటే నడుస్తుంది. సరే ఈ వ్యవస్థ లేని బోర్డు నడుస్తుంది అంటే తీసేయండి వ్యవస్థను. కానీ మేము నిరంతరంగా పనిచేసేటోళ్ళం కదా. నిరంతరంగా పనిచేసేటోళ్ళకి లేబర్ ఎందుకు? వాళ్ళకు లేబర్ పేరు మీదనేమో వాళ్ళకు లక్షలు ఇస్తారు. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తారు. మొత్తం ఇప్పుడు లెక్క చేస్తే ఏమవుతుంది అంటే 1,92,00,000 రూపాయలు అవుతుంది బిల్లులు ఇప్పుడు నెలకి. మాకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న విధానం ప్రకారం ఎంత 104 ఓన్లీ 1,04,00,000 రూపాయలకి జీతం అయిపోతుంది. దగ్గర 90 లక్షల రూపాయలు బిల్లులు ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల
మాకు ఇచ్చిన మేము నిన్న బాగుంటాం కదా, గుర్తు చేసుకుంటాం కదా ప్రభుత్వాన్ని. కానీ అనవసరంగా ఎవరికో దోపిడీదారులకు చేతులు ఎందుకు పెడుతున్నారు? మా యొక్క జీవితాలను బాగుపడతాయి కదా, అదే వేతనం పెంచాలనుకుంటే మాకు పెంచండి కష్టపడే వాళ్ళకు. అంతేగాని ఈ యొక్క ఏజెన్సీలను ప్రోత్సహించకండి, మా యొక్క బతుకులతోని ఆడుకోకండి అని చెప్తాం. ఇప్పటికే ఒక్కొక్కరికి దగ్గర 4 నెలల నుంచి 3 నెలల నుంచి జీతాలు లేవు. ESIPF లో 6 నెలల నుంచి కడతలేరు. ఇప్పుడు నీ చేతులు ఉండి మేము అవుట్ సోర్సింగ్ ప్రకారంగా జియో 60 ప్రకారం ఉంటేనే కడతలేరు. రేపు పొద్దున ఈ వ్యవస్థ తీసేసి లేబర్ కిందకి వేస్తే వాళ్ళు కడతారని గ్యారంటీ ఏముంది? ఇంత ముందుకే ఒక్కొక్కరు 1.5 ఇయర్ జీతాలు కొట్టుకొని పోయారు ఏజెన్సీ వాళ్ళు అని కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళ మీద స్పందన లేదు. వాళ్ళ టెండర్లు ఏం చేస్తారంటే వాళ్ళు లైసెన్స్ రద్దు చేస్తారు, వాళ్ళు ఇంకో కొత్త పేరు పెట్టుకొని ఇంకో కొత్త పేరుతో టెండర్ మళ్ళీ ముందరికి వస్తారు వాళ్ళు. కానీ ఈ వ్యవస్థను మాత్రం వదిలిపెట్టట్లేదు వాళ్ళు. సెక్యూర్ లేదు, టైంకి శాలరీ రాదు. వర్క్ ఏమో బోర్డు గురించి చేస్తున్నాం, బోర్డుకి సర్వీస్ చేసి ఇవాళ అధికారులకు లక్షల జీతాలు వస్తున్నాయి. మాకు ఒక మినిమం శాలరీ కూడా రాకుంటే మా ఇల్లు ఎట్లా నడుస్తుంది, మా జీవితాలు ఎట్లా బాగుపడతాయి? 15 ఇయర్స్ అంటే మా యొక్క జీవితంలో 50% జీవితం బోర్డుకి సర్వీస్ ఇచ్చేసినాక మళ్ళా టెండర్ ఏజెన్సీ తెచ్చేసి శాలరీ రాలే అని అడిగితే ఆ విధానంకి ఇప్పుడు నైట్కి చేంజ్ చేసేసిండ్రు. మేము పోయి ప్రజా దర్బార్లో కూడా చెన్నారెడ్డి సార్కి అడిగితే బోర్డుకి పోయి అక్కడి నుంచే కాల్ చేసిండ్రు. సార్ ఇక్కడ ఎక్పిసా అని MD గారు మాకు హామీ ఇచ్చి ఒక 5 days మళ్ళీ చేంజ్ చేసేసారు. ఇది చాలా రాంగ్. మీకు సర్వీస్ ఇస్తున్నాం సార్, వీటి మీద కొట్టండి, ఏమంటారు కడుపు మీద కొట్టకండి సార్ ప్లీజ్. మా ఒక రిక్వెస్ట్ ఏమంటే మాకు మినిమం శాలరీ ఇంకా మా జాబ్ సెక్యూర్ ఉండాలి. ఇది ఒక మా రిక్వెస్ట్ ఉంది. ఇవాళ మీకు ఫైట్ చేస్తలేం, మేము వర్క్ చేస్తున్నాం, మీకు ఎలాంటి వర్క్ కావాలంటే చేసి చూపిస్తాం. కానీ మాకు అట్లా శాలరీస్ కూడా రావాలి. శాలరీ 3-4 months రాకుంటే ఇంకా ఒక మినిమం బేసిక్ లేకుంటే ఎట్లా వర్క్ చేస్తాం? ఇవాళ మనం అందరం వచ్చేది శాలరీ గురించే. 30 days వర్క్ చేసి ఇంటికి మేము ఏం తీసుకోపోనుకుంటే మా ఇల్లు ఎట్లా నడుస్తుంది? మా పిల్లల ఒక భవిష్యత్తు ఏమవుతుంది? 20 years అవుతుంది సార్, ఇప్పుడు కూడా మా జీతాలు మారకుంటే అమరణ దీక్షకు మేము రెడీ అవుతాం. మళ్ళీ ఈ తెలంగాణ కొట్లాడి మేము ఎందుకు సాధించుకున్నాం? మన యొక్క జీవితాలు బాగుపడాలని మేము ఇది ఫైట్ ఎందుకు చేస్తాం? మా జీవితాలు బాగుపడాలని. ఇన్ని దినాలు మేము వాటర్ బోర్డ్కి వచ్చిన శాలరీ రాకున్నా కూడా ఎందుకు ఇవాళ కాకుండా రేపు మారుతుందని. ఇప్పుడైతే ఈ శాలరీ సరిపోతలేదు, అంటే దీనికన్నా అభిమానం శాలరీకి మాకు దిగపోతే మేము ఇప్పుడు ఉకేది లేదు, ఎక్కడంటే అక్కడి వరకు వెళ్ళి ఫైట్ చేస్తాం. మీ ఈ చిన్న సాయం గురించి మీ ఇంత కష్టపడాల్సి వచ్చిందంటే మా ఇప్పుడు మేము తీసుకునే సాలరీకి కమిషన్ బేసిక్ లో తీసుకొస్తే దాంట్లో సగం కూడా ఎవరికి రాదు. ఎందుకంటే మొత్తం ఫ్రీ స్కీమ్లని ఆ స్కీమ్లని మొత్తం పేమెంట్ చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. మొత్తం అందరూ రోడ్డు మీద పడతాం. ఇప్పటికీ మేము ప్రతి ఏ నెల కూడా జీతం ఇంటికి తీసుకుపోయిన చరిత్ర లేదు. ప్రతి జీతం ఎప్పుడు వచ్చినా క్రెడిట్ కార్డు బిల్ కట్టడానికే సరిపోతుంది. చాలా మంది ఏమనుకుంటారు అంటే మా మీద ఒక అపోహ కూడా ఉంది. అంటే మన ఏమంటారు ESIPF కూడా కరెక్ట్ ఒక దగ్గర 8-9 నెలల నుంచి మాకు అసలు కట్టట్లేదు. అది ఇప్పుడు ఈ కమిషన్ బేసిక్ కనుక తీసుకొస్తే మాత్రం ఏ మాత్రం అసలు ఎవరికి కుటుంబాలు పోషించుకోలేము, రెట్లు కట్టుకోలేము, రోడ్డు మీద పడుతుంది. దయచేసి మేము అడిగే చాలా చిన్న సాయం, ఉత్త సాయం. మీరు కనుక మాకు ఈ ఒక్క హామీ నెరవేరిస్తే రెట్టించిన ఉత్సాహంతో మీ మొత్తం టోటల్ ఇంకా చాలా బాగా పనిచేసి మిమ్మల్ని ఎంట్రీ చేసినా చాలా మంచి పని జరిగింది. మీతోనే మీ శబాస్ అనిపించుకోండి కంపల్సరీగా. దయచేసి మాకు రిక్వెస్ట్ ప్లీజ్. మా యొక్క చిన్న కోరిక అది మీరు తెలుసుకుంటే అవుతుంది. ఇంకా దీని వల్లనే మీకు బోర్డుకు మంత్లీ ఖర్చు చాలా తక్కువలోనే బెటర్ పని అయిపోతుంది. ఇప్పుడు మీరు చేసే విధానంలో మీకు అయ్యే ఖర్చు ఎక్కువ, బోర్డుకు వచ్చే ఆదాయం ఎంతో మాకు వచ్చే ఆదాయం ఎంత పక్క పెట్టడం లాసే అవుతుంది, కానీ మీకు లాభం ఉండదు. మా ఈ కోరిక దయచేసి మీరు తీర్చి మమ్మల్ని ఆ పోర్టల్లో ఎక్కించేసాయంటే మీకు రెట్టించిన ఉత్సాహంతో చాలా బాగా పనిచేస్తాం. కొంచెం నలుగురు వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని ఇంతకుముందు కంటే బెటర్ రిజల్ట్ కూడా మేము తీసుకురాగలుగుతాం. మేము అసలు మాత్రం మాకు అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి విన్నవించుకుంటున్నాం ప్లీజ్. మా అందరినీ IMS పోర్టల్లో ఎక్కించాలని వినతి చేసుకుంటాం. చెప్పండి అన్న, మీ డిమాండ్స్ ఏంటి? అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ చేయాలనేసి, ఏంటి బిల్లు బకాయి కూడా ఉందనేసి కూడా కామెంట్ చేస్తారు. మాకు బిల్లులు పెండింగ్ ఉన్నాయి, టైంకు జీతాలు పడతలేవు. అడిగితే పడ్డ జీతాల నుంచి కట్ చేస్తారు. ఎందుకు అట్లా చేస్తారు అంటే ఏదో ఒకటి చెప్తారు కానీ కరెక్ట్ కారణాలు చెప్తలేరు, ఫోన్ పెట్టేస్తారు. ఈ ఏజెన్సీ వాళ్ళు, కాంట్రాక్ట్ వాళ్ళు మాకు చాలా దోపిడీ చేస్తున్నారు. వాళ్ళు అప్పట్లో మన పెద్దలు చెప్తున్నారు రక్తం తాగే రాక్షసులు ఉన్నారని. వీళ్ళు ఇప్పుడు మన శ్రమ దోచుకుంటున్నారు. అది ఎంత మటుకు కరెక్ట్ కాదు. దయచేసి మా హక్కుల గురించి మేము పోరాడుతున్నాము. ఏజెన్సీ రద్దు చేయాలి, కాంట్రాక్టర్ నుంచి మమ్మల్ని విముక్తి చేసి మాకు మామూలుగా మేము గవర్నమెంట్ హక్కులేమో అడుగుతలేము, మా జీతం మాకు ఏమంటున్నాము. 25 ఇప్పుడు
15,000 అని వస్తారు, దాంట్లో 2,000 కట్ అంటారు. ఒక 6 నెలలు కట్ చేసి సంవత్సరాల కొద్ది కట్ చేసినట్టు చూపిస్తారు. ఇంకోటి టైంకు జీతాలు ఇయ్యారు. 15,000 అని చెప్పి ఒకసారి 13,000, ఒకసారి ఇట్లా తక్కువ జీతాలు ఇస్తుంటారు. ఇప్పుడు మాకు కొంచెం ఏజెన్సీ కాంట్రాక్ట్ బేస్ కాకుండా మమ్మల్ని పర్మనెంట్గా మామూలుగా జీతం ఇచ్చినా చాలు, మాకు 25,000 జీతం రావాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మా హక్కు కోసం మేము పోరాడుతున్నాము. మేము ఎవరికి ఇది చేస్తలేము. ఈ గతంలో లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటారు మరి? ఏజెన్సీ ఇప్పుడు ఏజెన్సీ వల్లనే వచ్చింది. ఎందుకంటే వాళ్ళ టైంకు జీతం వేయక ఒక్కొక్కరు భోజనాలు చేయడానికి కూడా లేకుంటే అట్లాంటి పరిస్థితి వచ్చింది. ఫీజులు కట్టాలి అని ఘోరమైన పరిస్థితి. యాక్సిడెంట్ అయితే ఆయనకి చూసుకుంటే వాళ్ళు ఉన్నారు, ఆయనకి కనీసము పలకరించేటోళ్ళు కూడా లేరు. మేమేమే 150 వేసి అట్లానే సాయం చేసుకున్నామంటే మాకు టైంకు జీతాలు పడాయి. ఇప్పుడు మా ఇళ్ళలో మొత్తం ప్రాబ్లం ఉన్నది. ఎవరు చెప్పుకోవాలి? ఒక ప్రభుత్వం లాగా పెద్ద మనుషులే మమ్మల్ని పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకుంటారు? రాజే నిద్రపోతే ఇక ఎట్లుంటుంది కాలం. మరి మీ డిమాండ్స్ ఏంటి? ఏం కోరుకుంటున్నాం మరి? మాకు ఏజెన్సీ కాంట్రాక్ట్ వద్దు. మామూలుగా పని మేము ఎట్లా చేస్తున్నామో అట్లా వేసుకొని డైరెక్ట్ మాకు జీతాలు ఇవ్వాలి. ఈ శ్రమ దోపిడీలు వద్దు, టైంకు జీతం వేయాలి. ఇప్పుడు కార్మికుడు కష్టపడేటప్పుడు సేఫ్ ఉండాలి. ఎవరు దౌర్జన్యం చేసినా, ఎవరు దాడి చేసినా కూడా మాకంటూ చెప్పుకొని ఇంకొక ఐడెంటిటీ ఉండాలి. మేము కూడా నలుగురు డ్యూటీ చేస్తున్నాం అన్నట్టు గుర్తింపు కార్డు కావాలి. ఇంకా మేము ఇవన్నీ ఇవ్వకపోతే నెక్స్ట్ ఏం చేయబోతాం? నెక్స్ట్ మాకు అన్న ఉన్నాడుగా, బాలకృష్ణ అన్న మా లీడరు. అన్నను తరపు నుంచి మేము అందరం కలిసి మాట్లాడుకొని ఒక్కొక్క విషయంగా అందరికీ వివరంగా చెప్తాము.